2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పోరాడినా భారత్కు ఓటమి తప్పలేదు. ఈ పరాభవం ప్రతి ఒక్క భారత అభిమాని హృదయాన్ని కలచివేసింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, టీమిండియా ప్లేయర్స్ కూడా ఏడ్చారు. విరాట్ కోహ్లీ ఏకంగా బాత్రూంలోకి వెళ్లి మరీ ఏడ్చాడని మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా చెప్పాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యుజ్వేంద్ర చాహల్ కోహ్లీ గురించి మాట్లాడాడు. విరాట్ తోటి ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతాడు. రోజు మొత్తం ఒకే ఎనర్జీతో ఉంటాడు. రోజులో విరాట్ ఎనర్జీ పెరుగుతుందే తప్ప తగ్గదు. అయితే 2019 ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ బాత్రూంలో ఏడవడంను నేను చూశాను. విరాట్ మాత్రమే కాదు, జట్టులోని అందరి పరిస్థితి అదే. నేను చివరి బ్యాటర్ని. నేను కోహ్లీని క్రాస్ చేస్తున్నప్పుడు అప్పటికే అతని కళ్లలో నీళ్లు వచ్చాయి. అందరూ ఏడవడంను నేను చూశాను. అయితే ఆ మ్యాచ్లో నేను ఓ 15 పరుగులు తక్కువగా ఇవ్వాల్సిందే, ఇంకాస్త బెటర్గా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది అని యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. అయితే ఆ మ్యాచ్లో యూజీ 10 ఓవర్లలో 63 రన్స్ ఇచ్చి ఒకే వికెట్ పడగొట్టాడు.